హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. ముందుగా మొరటి మొగుడు పార్ట్ 1 వీడియోని చూడని వారు ఎవరైనా ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. ఇక కథలోకి వెళ్తే, సంజన బావా నిన్న రాత్రి తప్పతాగి వచ్చి నా అందాన్ని దోచుకున్నావు అని ఏడుస్తూ ఉంటుంది. ఇది కళా నిజమా అని యశ్వంత్ పిచ్చివాడిలా చూస్తూ ఉంటాడు. ఇంతలో యశ్వంత్ వాళ్ళ అమ్మ తలుపు తడుతూ ఉంటుంది. దీంతో యశ్వంత్ తలుపు తీయాలా వద్దా, తీస్తే తన కుటుంబం ముందు తన పరువు పోతుందేమో అని మదనపడుతూ ఉంటాడు. దీంతో యశ్వంత్, సంజన నిన్న రాత్రి జరిగింది అమ్మతో చెప్పకు, ఏమైనా ఉంటే మనం తరువాత మాట్లాడుకుందాం అంటాడు. కానీ సంజన, నిన్న రాత్రి నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అంటే ఎలా? యశ్వంత్ చెప్తున్నా కూడా వినకుండా గడియ తీసి యశ్వంత్ తల్లిపై పడి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, నా చదువు కంప్లీట్ అయ్యే వరకు మీ ఇంట్లో ఉందామని వస్తే మీ అబ్బాయి నా అందాన్ని దోచుకున్నాడు అత్తయ్య, నా జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు, మీరే నాకు న్యాయం చేయాలి అని యశ్వంత్ అమ్మపై పడి దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇక్కడ యశ్వంత్ వాళ్ళ అమ్మకి కూడా తెలుసు నిన్న నైట్ ఏమీ జరగలేదు అని. అసలుకైతే సంజనని యశ్వంత్ గదిలోకి పంపిందే యశ్వంత్ తల్లి. ఇలా జరిగింది అని యశ్వంత్ను నమ్మిస్తే తను సంజనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అని సంజన అలాగే యశ్వంత్ తల్లి యొక్క ప్లాన్. ఇదిలా ఉంటే తన తల్లి ముందే సంజన అన్ని విషయాలు ఓపెన్గా చెప్పేయడంతో యశ్వంత్కి కొద్దిగా ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. తలను ఎక్కడ దాచుకోవాలో కూడా అర్థం కాదు. ఇంతలో యశ్వంత్ తల్లి, అమ్మో ఎంత ఘోరం జరిగిపోయింది, మన ఇంట్లో నీడ కోసం వచ్చిన అమ్మాయిని ఇలా చేస్తావు అనుకోలేదురా యశ్వంత్, ఇక మా అన్నకి నేను ఏమని చెప్పాలి అని యశ్వంత్ తల్లి కూడా దొంగ ఏడుపు ఏడుస్తుంది. దీంతో యశ్వంత్ ఏం చేయాలో తెలియక బెడ్రూమ్కి గడియ పెట్టేసి లోపల కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నిన్న రాత్రి నిజంగానే నేను అంత మూర్ఖంగా ప్రవర్తించానా అనుకుంటాడు. దీంతో ఒకసారి చెక్ చేసుకుందాం అని వాష్రూమ్కి వెళ్తాడు. కానీ తనకి తన శరీరంపై కానీ అలాగే తన ఇంజన్పై కానీ అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించవు. దీంతో యశ్వంత్ అయోమయంలో పడిపోతాడు. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా అనవసరంగా ఇలాంటి పని చేయదు. తను నేను చేశాను అని చెప్తుందంటే నిజంగా నేను చేశాను ఏమో అని యశ్వంత్ నిర్ధారణకు వచ్చేస్తాడు. ఇది ఇలా ఉండగా ఆ రోజు రాత్రి యశ్వంత్ వాళ్ళ అమ్మ యశ్వంత్తో తప్పు ఎలాగూ జరిగిపోయింది, ఇప్పుడు మనం దాన్ని సరిదిద్దగలం మాత్రమే, కాబట్టి నువ్వు సంజనని పెళ్లి చేసుకో, అంతా సెట్ అయిపోతుంది. ఆర్తి ఎలాగూ పుట్టింటికి వెళ్ళిపోయింది కాబట్టి తను ఎప్పటికీ రాదు. నువ్వు సంజనని పెళ్లి చేసుకొని నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో అని యశ్వంత్కి మాయమాటలు చెప్తుంది. యశ్వంత్ తన తల్లితో మాట్లాడుతుండగానే ఆర్తి సూట్ కేసుతో తన పుట్టింటి నుండి యశ్వంత్ ఇంటికి వస్తుంది. గుమ్మంలో కాలు పెట్టబోతుంటే యశ్వంత్ తల్లి, ఆగు అక్కడ, నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడతావు అంటుంది. దానికి ఆర్తి, నా ఇంటికి నేను రావడానికి ధైర్యం కావాలా, నా భర్త దగ్గరికి నేను వచ్చాను, మర్యాదగా అడ్డు తప్పుకో అని లగేజ్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న యశ్వంత్ సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే తను ఇప్పటికే నిన్న నైట్ జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో యశ్వంత్ తల్లి, అరే అది బెడ్రూమ్లోకి వెళ్తుందిరా, దాన్ని ఆపురా అంటుంది. దానికి యశ్వంత్, నేను ఆల్రెడీ ఫుల్ టెన్షన్లో ఉన్నాను, ఇప్పుడు ఆర్తితో నేను గొడవ పెట్టుకోలేను అంటాడు. యశ్వంత్ కూడా బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఆర్తితో ఇన్ని రోజులుగా గుర్తుకు రాలేను, కానీ నేను ఇప్పుడు సడన్గా నీకు ఎలా గుర్తుకు వచ్చాను అంటాడు. దానికి ఆర్తి, నాకు నా భర్త అవసరం లేకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అవసరం ఉంది, అందుకే వచ్చాను అంటుంది. దీంతో తాను తండ్రి కాబోతున్నాను అనే విషయం యశ్వంత్కి అర్థమవుతుంది. తాను తండ్రి కాబోతున్నాను అనే విషయం ఏ తండ్రికి తెలిసినా ఎగిరి గంతేస్తాడు. యశ్వంత్కి కూడా ఎగిరి గంతేయాలని ఉన్నా నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి సైలెంట్గా ఉండిపోతాడు. దీంతో తాను తండ్రి కాబోతున్నాను అని తెలిసి కూడా యశ్వంత్ కామ్గా ఉండడం చూసి ఏమైంది అని ఆర్తి అడుగుతుంది. దీంతో యశ్వంత్ ఇక ఈ విషయాన్ని దాచి లాభం లేదు అనుకొని ఆర్తికి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. అసలు ఈ తతంగం మొత్తం నీ వల్లే జరిగింది,
నువ్వు ఇక్కడే ఉండి ఉంటే అసలు ఇది జరిగి ఉండేది కాదు అని ఆర్తిపై కోప్పడతాడు. దీంతో ఆర్తికి డౌట్ వచ్చి జరిగిన విషయాన్ని క్లియర్గా విడమర్చి చెప్పమని అడుగుతుంది. దీంతో యశ్వంత్ క్లియర్గా తనకు గుర్తున్నంత వరకు ఒకదాని తరువాత మరొకటి క్లియర్గా చెప్తాడు. దీంతో జరిగిన తతంగం మొత్తం ఆర్తికి అర్థం అయ్యి యశ్వంత్ని తీసుకొని బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి యశ్వంత్ తల్లిని అలాగే సంజనని బయటకి రమ్మని పిలుస్తుంది. ఆర్తి సంజనతో ఏమే వగలమారి, నా భర్త నిన్ను దోచుకున్నాడా అని అడుగుతుంది. దీనికి సంజన హా అవును, నిన్న రాత్రి నా జీవితాన్ని పాడు చేశాడు అంటుంది దొంగ ఏడుపులు ఏడుస్తూ. దానికి ఆర్తి అవునే వగలమాడి, నా భర్త నిన్ను బలవంతం చేస్తుంటే నీకు నోరు లేదా? ఇంట్లో అత్తయ్య మామయ్య ఉన్నారుగా, గట్టిగా ఎందుకు అరవలేదు? అరిస్తే వాళ్ళు వచ్చి నిన్ను విడిపించేవారు కదా, ఎందుకు అరవలేదు? అంటే దాని అర్థం నీకు మా ఆయనతో మింగించుకోవడం ఇష్టమైనా అయ్యి ఉండాలి, లేదంటే నిన్న రాత్రి ఏం జరగకపోయి అయినా ఉండాలి అంటుంది. ఆర్తి లేవనెత్తిన పాయింట్కి యశ్వంత్ తల్లి అలాగే సంజన ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. దీంతో యశ్వంత్ తల్లి తడబడుతూ సంజన అరిచేది. కాకపోతే యశ్వంత్ సంజన అరవకుండా సంజన మూతిని గట్టిగా చేతితో మూసేశాడు అంటుంది. దీంతో ఆర్తి మీ అబ్బాయి సంజన నోటిని మూశాడు అన్న విషయం మీకెలా తెలుసు? మీరు ఈ తతంగం మొత్తాన్ని కిటికీలో నుండి ఏమైనా చూశారా అంటుంది. దానికి యశ్వంత్ తల్లి తడబడుతూ సంజనే ఈ విషయం నాకు చెప్పింది అంటుంది. ఆర్తి లేవనెత్తిన పాయింట్స్ యశ్వంత్కి కూడా ఆలోచనలో పడేస్తాయి. ఇంతలో సంజన దొంగ ఏడుపు ఏడుస్తూ నా జీవితాన్ని నాశనం చేసిందే చాలక నన్నే అనుమానిస్తారా అని యశ్వంత్ తల్లిపై పడి ఏడుస్తూ ఉంటుంది. దీంతో ఆర్తి కొన్ని రోజులు ఓపిక పట్టు సంజన, అన్ని విషయాలు నిగ్గు తేలుతాయి. యశ్వంత్ తప్పు చేశాడు అని తేలితే నేనే దగ్గరుండి నీ పెళ్లి చేస్తాను అంటుంది. బెడ్రూమ్లోకి వెళ్ళిన ఆర్తి సొంత తల్లే యశ్వంత్పై అబాండం వేయడానికి చూస్తుంది అని, తన భర్త ఎలాంటి తప్పు చేయలేడు కాబట్టి తనకి అండగా నిలబడాలి అనుకుంటుంది. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది, నా బిడ్డకి తండ్రి అవసరం ఉంది అని మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టాను, కానీ నా బిడ్డ కన్నా నా భర్తకే నా అవసరం ఎక్కువగా ఇప్పుడు ఉంది, కాబట్టి నా భర్తకి నేను అండగా నిలబడతాను అనుకుంటుంది. ఇంతలో యశ్వంత్ వస్తాడు. ఈరోజు ఉదయం నుండి నేను ఏమీ తినలేదు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా చేసి తీసుకురా అని అడుగుతాడు యశ్వంత్. దీంతో ఆర్తి యశ్వంత్కి ఇష్టమైన టమాటా రైస్ చేసి తీసుకువస్తుంది. ఆర్తి ఇక్కడ ఒక విషయానికి చాలా బాధపడుతుంది. చెయ్యని తప్పుకి తన భర్త బాధపడుతున్నాడని, అసలు నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి ఉండకపోతే యశ్వంత్ అసలు ఈ సమస్యలో ఇరుక్కునేవాడు కాదు అని, తన వల్లే ఈ సమస్యలో ఇరుక్కున్నాడు కాబట్టి నేనే ఈ సమస్యకి పరిష్కారం చూపెట్టాలి అనుకుంటుంది. ఆర్తి తెచ్చిన టమాటా రైస్ తిని యశ్వంత్ పడుకోబోతాడు. ఇంతలో ఆర్తి మీరు నిజంగా తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా అని అడుగుతుంది. దానికి యశ్వంత్ లేదు, నేను తప్పు చేయలేదు అనిపిస్తుంది, తప్పు చేసినట్లు నాకు ఒక్క క్లూ కూడా కనబడడం లేదు అంటాడు. దీంతో ఆర్తి మరి నువ్వు ఎందుకని మీ అమ్మని అంతలా నమ్ముతావు? తను ఏ తల్లి కూడా తన కొడుకుపై వేయని అభాండాన్ని నీపై వేయాలని చూస్తుంది. ఇంకా కూడా గుడ్డిగా మీ తల్లి చెప్పింది నిజమని నమ్ముతావా అంటుంది. దానికి యశ్వంత్ దొరికిందే ఛాన్స్ అని మా అమ్మని అనకు, ఇందులో మా అమ్మ తప్పేం లేదు, నాకు సంజనపైనే అనుమానం, తను చెప్పింది మా అమ్మ నిజం అనుకుంటుండొచ్చు, కానీ మా అమ్మ తప్పు ఇందులో ఏమాత్రం లేదు అంటాడు. ఇక ఆర్తి తన తల్లి మైకంలో నుండి యశ్వంత్ ఇంకా బయటికి రాలేదు అని భావించి సైలెంట్గా ఉండిపోతుంది. ఇక మరుసటి రోజు సంజన యశ్వంత్ దగ్గరికి వెళ్ళి ఏం బావా, ఏం ఆలోచించావు, నాకు ఏం న్యాయం చేయబోతున్నావు అంటుంది. దానికి యశ్వంత్ అసలు మన ఇద్దరి మధ్య జరగరానిది జరిగింది అని నాకు అనిపించడం లేదు అంటాడు యశ్వంత్. దానికి సంజన దొంగ ఏడుపు ఏడుస్తూ అయ్యో దేవుడా, నేను అన్యాయం అయిపోయిందే కాక తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావా? అయితే చెప్తాను విను, మన ఇద్దరి మధ్య జరిగింది అనడానికి ప్రూఫ్ అని
యశ్వంత్ పుట్టుమచ్చలు చెప్తుంది. ఆ పుట్టుమచ్చలు ఎవరికీ కనబడని ప్రదేశంలో యశ్వంత్‌కి ఉంటాయి. దీంతో నా బాడీలో ఎవరికీ కనబడని ప్రదేశంలో ఉన్న పుట్టుమచ్చలు సంజన చెప్పింది అంటే ఖచ్చితంగా తప్పు జరిగింది అని యశ్వంత్ ఫిక్స్ అయిపోతాడు. ఆఫీస్‌కి టైం అవ్వడంతో యశ్వంత్ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ పుట్టుమచ్చలు సంజనకి యశ్వంత్ తల్లి చెప్పి ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఆ రోజు మధ్యాహ్నం ఆర్తి బట్టలు మడతబెడుతూ ఉంటుంది. సంజన ఆర్తి దగ్గరికి వెళ్ళి, నీ భర్త నన్ను దోచుకున్నాడు అంటే నమ్మడం లేదు కదా, నీ భర్త బట్టలు లేకుండా కేవలం అండర్వేర్లో ఉన్నా కూడా అండర్వేర్లో దాగి ఉండే పుట్టుమచ్చలు చెప్తా చూడు అని 2 పుట్టుమచ్చలను చెప్తుంది. దీంతో నా భర్త నిన్ను బలవంతం చేశాడు అన్నావు. నా భర్త నిన్ను బలవంతం చేస్తే ఆయన పుట్టుమచ్చలు చూసేంతలా నువ్వు ఎంజాయ్ చేశావా? అసలు నా భర్త నిన్ను బలవంతం చేశాడా? లేక నువ్వే నా భర్తని బలవంతం చేశావా అంటుంది. దీనికి సంజన ఆర్తి అడిగిన ప్రశ్నకి అవాక్కయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆర్తి అత్తగారు వచ్చి, ఒసేయ్ బజారుదానా, ఆ కడుపు ఎవరికి వచ్చింది? నువ్వు ఈ ఇంటి నుండి వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు కడుపు వేసుకుని వచ్చావు. ఎవడికి తెచ్చుకున్నావు ఆ కడుపు అంటుంది. దానికి ఆర్తి, మర్యాదగా మాట్లాడు, లేదంటే పుచ్చ పగిలిపోతుంది. ఇదివరకటిలా నన్ను సాధించాలి అనుకుంటే నీ దవడ విరిచేస్తాను. అన్నింటికీ తెగించే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాను అంటుంది. దానికి యశ్వంత్ తల్లి, ఎంత ధైర్యమే నీకు నాకు ఎదురు సమాధానం చెప్పడానికి? ఉండు, నా కొడుకు రాని నీ తాట తీయిస్తాను అంటుంది. సాయంత్రం యశ్వంత్ ఇంటికి రాగానే యశ్వంత్ అమ్మ ఆర్తి గురించి 1కి 2 చెప్పి నన్ను ఇలా తిట్టింది, అలా తిట్టింది అని చెప్తుంది. దీంతో యశ్వంత్ కోపంతో ఆర్తిని కొట్టడానికి బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఇక ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఆర్తి బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటుంది. కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళిన యశ్వంత్ ఆర్తి వాష్రూమ్లో ఉండడం చూసి కోపంగా తలుపు తడతాడు. దీంతో ఆర్తి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆర్తిని చూసిన యశ్వంత్కి కోపం పోయి మైకం కమ్మేస్తుంది. ఎందుకంటే ఆర్తి పూర్తిగా బట్టలు తీసేసి ఉంది. దీంతో మైకంలోకి వెళ్ళిన యశ్వంత్ బెడ్రూమ్ గడియ పెట్టేసి వాష్రూమ్లో నుండి ఆర్తిని బయటికి ఎత్తుకువచ్చి యుద్ధరంగంలోకి ప్రవేశించి వీరుడిలా యుద్ధం చేస్తాడు. యుద్ధం అయిపోయిన వెంటనే ఆర్తిపై తల ఆనించి నిద్రపోతాడు. ఇక మరుసటి రోజు యశ్వంత్ తల్లి, నా కొడుకు నిన్న రాత్రి నీ వీపు విమానం మూత మోగించాడా అని వెకిలిగా నవ్వుతూ ఉంటుంది. దానికి ఆర్తి, అవును అత్తయ్య, మీ కొడుకు నన్ను వాయించేశాడు అని నవ్వుతూ చెప్తుంది. దీంతో యశ్వంత్ తల్లికి ఆర్తిని యశ్వంత్ ఏమీ అనలేదు అని అర్థం అవుతుంది. దీంతో ఆర్తి, చూడు, యశ్వంత్ ఇప్పుడు నావాడు, అతన్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటుంది. దీంతో యశ్వంత్ తన చేయి జారిపోతున్నాడు అని భావించిన యశ్వంత్ తల్లి ఎలాగైనా యశ్వంత్ని తన చేయి జారిపోనివ్వకూడదు అనుకుంటుంది. ఆ మరుసటి రోజు యశ్వంత్ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా సంజన కావాలని యశ్వంత్ ముందు నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాంతి చేసుకుంటుంది. దీంతో యశ్వంత్ అలాగే ఆర్తి ఇంకా యశ్వంత్ తల్లి సంజన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడగగా నేను నెల తప్పాను అని చెప్తుంది. సంజన నిజంగానే నెల తప్పిందా? ఇక యశ్వంత్కి సంజనని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదా? ఇప్పుడు ఆర్తి ఏం చేస్తుంది? యశ్వంత్ తల్లి తన మాట నెగ్గించుకుంటుందా? తెలుసుకోవాలి అంటే పార్ట్ 3 వీడియోని చూసేయండి. పార్ట్ 3 వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.